సర్వ సృష్టికి ఆధారభూతుడు, సర్వోన్నతుడైనటువంటి దేవుడు మనందరి పాపములను క్షమించి నిత్య నరకం నుంచి తప్పించుతున్నటువంటి యేసుక్రీస్తు శ్రేష్టమైన నామముని ఉదయకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను. ఇదేనా దేవుని యొక్క వాక్య ధ్యానము. ఒకప్పుడు ప్రజగా నుండక ఇప్పుడు దేవుని ప్రజ అయితేరే. పేతురు వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 10వ వచనము. ఇక్కడ పేతురు భక్తుడు రాస్తూ, ఒకప్పుడు మీరు ప్రజగా ఉండలేదు, కానీ ఇప్పుడు దేవుని యొక్క ప్రజగా మీరు మార్చబడ్డారు అని అంటాడు. అవును ప్రియులారా, పాత నిబంధన గ్రంథంలో కనుక మనం చూసినట్లయితే దేవుడు ఇశ్రాయేలు జనాంగాన్ని తన ప్రత్యేకమైనటువంటి జనాంగంగా ప్రభు చేసుకున్నాడు. తద్వారా దేవుడిచ్చినటువంటి వాగ్దానాలు కానీ, దేవుని యొక్క కాపుదల కానీ, దేవుని యొక్క భద్రత కానీ, దేవుని యొక్క ఆశీర్వాదాలు వారికి మాత్రమే సొంతమయ్యేవి. మిగతా జనాంగానికి వాటిలో పాలు పంపులు పొందేటువంటి అవకాశం లేకుండా పోయింది. ఒకవేళ అన్యుడైనటువంటి వాడు కూడా వీరితో సహా సంబంధం కలిగి ఉండాలంటే వారిని వెండి చేత కొని వారికి శరీర సంబంధమైనటువంటి సున్నతిని వారు పొందుకోవాలి. అప్పుడు మాత్రమే వారు ఇశ్రాయేల్లో పాలిభాగస్తులు అవుతారు. కాబట్టి పాలిభాగస్తులు లేనటువంటి, అనగా ఒకప్పుడు ప్రజగా ఉండనటువంటి వారు ప్రజ అవ్వాలి అంటే ఆనాటి కాలంలో వెండి చేత కొనబడాలి. అలాగే సున్నతి అనేటువంటి ఆచారాన్ని వారు పొందుకోవాలి. అందుకనే వారి గురించి ఇక్కడ ఎఫెసీ పత్రికలో రాస్తూ అంటాడు, అక్కడ ఆ కాలమందు, అనగా పాత నిబంధన కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధన లేని జనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారునై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటారని మీరు జ్ఞాపకం చేసుకోండి అంటాడు. కాబట్టి ఆ కాలంలో దేవుని ప్రజగా లేరు, దేవునికి దూరస్తులై ఉన్నారు. అలాగే నిరీక్షణ లేనటువంటి వారును పరజనులుగా వారు ఉన్నారు. ప్రియులారా, అటువంటి వారు దేవునిలోకి రావాలి అంటే కొనబడాలి, సున్నతి చేయించబడాలి. అయితే ఈనాడు అటువంటి ఆచారాలు ఏమి లేవు, కానీ ఒకప్పుడు ప్రజగా లేరు, కానీ ఇప్పుడు ప్రజ అయ్యారు అని అంటాడు. ఎలా ప్రజ అయ్యారు అని కనుక ఆలోచన చేసినప్పుడు, క్రీస్తు రక్తము ద్వారా నూతన నిబంధన కనుక ఆలోచన చేసినప్పుడు, దేవుడు మొట్టమొదటిగా మానవుని తన రూపంలో తన పోలిక తయారు చేశాడు. అయితే అతడు దేవుని యొక్క మాటకు అవిధేయుడై దేవునికి దూరమైనటువంటి స్థితిలో ఉంటున్నాడు. అందుకే దూరం అయిపోయినటువంటి స్థితిని మనం ఏమని చెప్పుకోవచ్చు అంటే, ఒకప్పుడు ప్రజగా లేరు అని చెప్పుకోవచ్చు. కాబట్టి దేవునికి దూరస్తులై ఇహలోక సంబంధమైనటువంటి సాతాను యొక్క చేతిలో కీలుబొమ్మగా మారి అన్యులు చేస్తున్నట్లుగా మనం కూడా శరీరాశను, నేత్రాశను, జీవపడంబాన్ని నెరవేర్చుకుంటూ దేవునికి దూరస్తులైనటువంటి స్థితిలో ఉంటున్నాం. అనగా దేవుని యొక్క ప్రజ కానటువంటి వారు ఏ విధంగా అయితే ప్రవర్తిస్తూ ఉంటారో అలాగా మనం కూడా ప్రవర్తిస్తూ ఉంటాం. అయితే ఇప్పుడు దేవుని ప్రజ అయ్యారు అని అంటారు. ఏ విధంగా అయ్యారు అని కనుక ఆలోచన చేసినప్పుడు ఈ యొక్క ఎఫెసీ పత్రికలోనే అంటాడు, అయినను మునుపు దూరస్తులైన మీరు క్రీస్తు యేసునందు ఆయన రక్తం వలన సమీపస్తులై ఉన్నారు అని అంటాడు. ఆనాడు వెండి చేత కొనబడి సున్నతి చేయించినప్పుడు ఇశ్రాయేలుతో సహపౌరులు ఎలాగయ్యారో, ఈనాడు మనము కూడా క్రీస్తు రక్తము అనేటువంటి దానిని వెలగా ఇచ్చి మనల్ని విమోచించాడు. అంతేకాకుండా మనకు ఈ యొక్క శరీర సంబంధమైనటువంటి సున్నతి బదులుగా బాప్తిసము అనేటువంటి సున్నతిని ప్రభు ఏర్పాటు చేశాడు. కాబట్టి ఆనాడు దూరస్తులైనటువంటి వారు ఏ విధంగా అయితే ఇశ్రాయేలులో జనాంగంలో చేరారో, అలాగా ఈనాడు నూతన నిబంధనలో ఉన్నటువంటి మనము కూడా క్రీస్తు ఇచ్చినటువంటి అమూల్యమైనటువంటి రక్తము అనేటువంటి వెల ద్వారా మనందరికీ కూడా పాప క్షమాపణ జరిగింది. ఆ పాప క్షమాపణ పొందుకొని ఎవరైతే నీటి బాప్తిసం తీసుకుంటారో వారే దేవునికి సొత్తైనటువంటి ప్రజలుగా, లేదంటే దేవుని యొక్క ప్రజగా మార్చబడ్డారు ప్రియులారా. కాబట్టి మునుపు దూరస్తులయ్యే మన యొక్క అవిధేయత వలన, మన యొక్క పాపం వలన, మన యొక్క అతిక్రమ క్రియలను బట్టి మనము దేవునికి దూరస్తులయ్యాం. కానీ ఎప్పుడైతే క్రీస్తు రక్తం చేత మనం కడగబడతామో, అనగా ఆయన సన్నిధికి చేరి మన ప్రతి పాపము ఒప్పుకొని నీవు నన్ను కడుగు అని చెప్పేసి అడుగుతామో, అప్పుడు క్రీస్తు రక్తము చేత మనం విమోచించబడతాము, కడగబడతాం. తద్వారా దేవుని యొక్క ప్రజ ఉన్నాం. కాబట్టి ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మనము దూరస్తులైనటువంటి మనలను క్రీస్తు తన యొక్క రక్తం చిందించడం ద్వారా సమీపస్తులను చేశాడు. కాబట్టి ఒకవేళ నేను దూరస్తునిగా అని నీవు భావిస్తున్నావేమో, అయితే క్రీస్తు రక్తంలో కనుక నువ్వు కడగబడినట్లయితే నీవు కూడా దేవుని యొక్క ప్రజ అవుతావు. కాబట్టి ఆయన యొద్ద క్షమాపణ జరుగుతుంది. కాబట్టి ఆయన చెంతకు వద్దాం, మన ప్రతి పాపాన్ని ఒప్పుకుందాం, దూరస్తులైనటువంటి మనము సమీపస్తులుగా మారుదాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి దయచేయను గాక.
ఆమెన్. ప్రార్థన. సర్వశక్తుడా ప్రేమగల మా తండ్రి, మునుపు దూరస్తులుగా ఉన్నటువంటి నాయన మేము మీ రక్తం వల్ల మిమ్మల్ని సమీపించే భాగ్యాన్ని దయచేసే ప్రభా, అందుని బట్టి మీకు వందనాలు తండ్రి. మీ సన్నిధిలో చేరి మా ప్రతి పాపం ఒప్పుకొని మీ రక్తం చేత కడగబడినట్లుగా సహాయం దయచేయమని యేసు నామమున అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్.